బట్ ఈ ట్రైన్ అయితే మాత్రం ట్రిపుల్ ఎక్స్ప్రెస్ కాదు, ట్రిపుల్ పాసింగ్ అనొచ్చు. ఎక్కడ దాకా ఆపేస్తాను మా చిరాక్ అలాగా వింటర్ సీట్ సంపాదిస్తుంది నేనైతే. గైస్ ఇప్పుడే పప్పులో కాల్ చేసాం. ఈ ట్రైన్ తిరుపతి నుంచి వచ్చింది. ఈ ట్రైన్ అనేది గోడౌన్కి వెళ్ళిపోయి ఇంకో ట్రైన్ వస్తుంది. సో ఈ ట్రైన్ కాదు. హాయ్ హలో మై అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ సరికొత్త వీడియోకి స్వాగతం చెప్పుకుంటున్నాను అందరికి. సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఇయర్ మేము తిరుపతి అయితే వెళ్తాము. సో ఇయర్ వెళ్దాం అనుకున్నాం కానీ మనీ ఆఫీస్కి హాలిడేస్ అవ్వడం వల్ల అసలు ఇయర్ అసలు వెళ్దాం వద్దు అనుకున్నాం, స్టాప్ అయిపోయాం. సో మమ్మీకి నిన్నటి నుంచి వెంకట్రామమూర్తివే వీడియోస్ రావడం అలా టీవీలో చూడడం. సో మమ్మీకి అనిపించింది అనమాట, ప్రతి ఇయర్ వెళ్తాం కదా, సో ఇయర్ వెళ్ళట్లేదు ఏదోలా ఉందని చెప్పేసి. సో మమ్మీ నన్ను అడిగింది, నన్ను వెళ్ళిపోదాం తిరుపతి ఇద్దరం కలిసి అని. నాన్నను టికెట్స్ లేవు ఏమీ లేవు, అలాంటిది ఎందుకు ఇప్పుడు, సో నెక్స్ట్ మంత్ వెళ్దాం అన్నాను. సో మమ్మీ అయితే అసలు ఊరుకోవట్లేదు. సో నెక్స్ట్ డే ఈరోజు అనమాట. సో ఇంకా మమ్మీ మార్నింగ్ అడిగారు, ఇంకా సరే బాధ ఇంకా అని చెప్పి ఇంకా అనేసాను మమ్మీతోనైతే. సో ఇంక చూద్దాం, బట్ ట్రైన్ టికెట్స్ లేవు, దర్శన టికెట్స్ లేవు, ఏమీ లేవు. సో ఎలా ఉంటుందో మరి. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఏంటంటే ఉంటాయో. సో తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటో అన్నీ మీకు చూపిస్తాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే వీడియోకి వెళ్ళి ఒక లైక్ అయితే చేసుకోండి, పక్కన సబ్స్క్రైబ్ గట్టి నొక్కండి. సో ఏమాత్రం లైక్ చేయండి, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో 3 days అంతా ట్రిప్, ఇంకేం లేదు తిరుపతి ఒకటే, తిరుపతి చూసి వచ్చిడమే. దానికి చిన్న లగేజ్ అంతా బట్టలు, సో ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి. సో అంతే, ఇప్పుడు ఏమైనా తినేసి స్టార్ట్ అయిపోదాం. సో మయాస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ కోసం పోరాటాలు చేద్దాం. సరే స్టేషన్కి వెళ్తే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో మయాస్ వస్తాను వైజాగ్ రైల్వే స్టేషన్కి. సో టికెట్ తీసుకుందాం మాయా, ఎందుకంటే రిజర్వేషన్ లేదు కాబట్టి టికెట్ తీసుకొని ప్యాసింజర్ జనరల్ కోచ్లో జనరేట్ చేయాలి ఫర్ మార్నింగ్ దాకా. మా అమ్మ నేను అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అంతా మా అమ్మ వాళ్ళే. మార్నింగ్ అనుకున్నాం, మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడే తీసుకున్నామయ్యా, 230 పడింది పర్సన్కి. మమ్మీకి నాకు 460 బట్ అనుకుంటాం స్లీపర్లో వెళ్ళిపోవడం బెస్ట్ బాబు. నిజంగా తిరుపతి అంత లాంగ్గానే. ఇప్పుడు సీట్ల కోసం కొట్టుకొని పరిగెట్టి సీట్లు సంపాదించుకొని కూర్చోలేము. బట్ ఏం చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ కాబట్టి ఇలాగా ఉంటాయి. సో ట్రైన్ అయితే ఇచ్చాడు. మా బాబాయ్ అనుకున్నాను ట్రైన్ ఎట్టక ముందు వచ్చేద్దాం, ట్రైన్ వచ్చిన తర్వాత కొంచెం పరిగెట్టి సీట్స్ ఆపుదాము అనుకున్నాను. సో నేను వచ్చేటప్పటికే ట్రైన్ కూడా పెట్టించాడు. ఏం లేదు, ఠీకే లాంగ్ జర్నీ కదా. సో నాకైతే ఓకే, బట్ మమ్మీకి కొంచెం లెగ్ ఎక్కువసేపు నిల్చుంటే ప్రాబ్లం అయిపోతుంది అనమాట మమ్మీకి. సో మమ్మీకి ఒక సీట్ ఉంటే చాలు, మనం అవసరం లేకపోయినా. మమ్మీ కోసమే గైస్ ఇప్పుడే పప్పులో కాల్ చేసాం. ఈ ట్రైన్ తిరుపతి నుంచి వచ్చింది. ఈ ట్రైన్ అనేది గోడౌన్కి వెళ్ళిపోయి ఇంకో ట్రైన్ వస్తుంది. సో ఈ ట్రైన్ కాదు, సేఫ్. నేను ఫస్ట్ వెళ్ళి చూడగానే బోర్డు ఖాళీగా ఉంది, జనరల్ బుక్ ఖాళీగా ఉంది. ఇదేట్రా బాబు ఖాళీగా ఉంది, ఎవరు రాలేదని చూస్తే అడిగితే ఇది కాదు బాబు వేరే ట్రైన్ వస్తుంది. ప్లాట్ఫామ్ కూడా కాదు గైస్, 8వ ప్లాట్ఫామ్. సో చెప్పాలంటే ప్రతి ఇయర్ 8లోనే పెడతాడు. సో వచ్చిన ఏం చేసినట్టు అక్కడ బోర్డు ఉంటుంది కదా, బోర్డులో చూసినాడికి 5 అని చెప్పాడు. దానికి 5వ ప్లాట్ఫామ్కి వచ్చాను, కానీ 8వ ప్లాట్ఫామ్ అని చెప్తాను. మళ్ళీ పెరగాడదాం 8వ ప్లాట్ఫామ్కి. చెప్తే నా రిజర్వేషన్ లేకపోతే ఇవే తప్పలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళినా రిజర్వేషన్ ఉంటే చాలా బెస్ట్. రిజర్వేషన్ లేకుండా జనరల్లో తిరుగుతాము, జనరల్లో ప్రయాణం ఓకే, అదొక ఫేస్ చేయొచ్చు. బట్ ఏంటంటే సడన్ గా పేరెంట్స్ తోని ఇలాగా తిరుగుదామంటే మాత్రం చాలా కష్టం. ట్రైన్ కోసం వెయిటింగ్ అయ్యా. ట్రైన్ అయితే ట్రైన్ రాలేదు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా బయలుదేరిపోయింది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉండాలి, బట్ టికెట్ లేనప్పుడు ఇది రెండోసారి. సో ఇప్పుడే ట్రైన్ కూడా వస్తుంది. మన ట్రైన్ అయితే అనుకున్న ట్రైన్ పరిగెట్టిన లాభం లేదు, ఎందుకంటే ట్రైన్ ట్రైన్ వెళ్తున్నప్పుడు పరిగెడితే మనకే రిస్క్. మన రిస్క్ పనులు ఏం చెయ్యం. సో ట్రైన్ ఆగిన తర్వాత మనం ఎక్కుదాం. ఫైనలీ విండో సీట్ అయితే సంపాదిస్తాను కష్టపడి పరిగెట్టి విండో సీట్ వచ్చింది కాబట్టి నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని క్లిప్స్ అయితే తీసుకోవచ్చు మంచిగా. ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో టు తిరుపతి, వైజాగ్ టు తిరుపతి జర్నీ. లేకపోతే అక్కడ ఆపేస్తుంటే ఏమైనా తెచ్చుకున్నా అని చెప్పి షాప్కి అయితే వచ్చాను.
ఇప్పుడే కొన్ని ఐటమ్స్ తీసుకోండి మా ఆకలేసి ఏం తెచ్చుకోలేదు కదా, సో ఆకలేసేస్తుంది. సమోసా గిమోసా అంటే కొంచెం రిస్కీ చెయ్యాలి, బట్ దీనికి రిస్క్ అవసరం లేదు, అందుకనే. బట్ ఈ ట్రైన్ అయితే మాత్రం త్రిబుల్ ఎక్స్ప్రెస్ కాదు, త్రిబుల్ పాసింగ్ అనొచ్చు. ఎక్కడ పడతా కాకపోతుంది మా చిరాకు, అలాగా చిరాకు వచ్చేస్తుంది అలాగా. ఇంకోటి మైనసింగ్ ఏంటంటే అలా కూర్చోడం, ఇంకో బ్యాక్ టు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. స్లీపర్ అయినా మామూలుగా కొంచెం పడుకున్న వాళ్ళని, స్లీపర్ కూడా కాదు, ఏం చేయాలి. సిగ్నల్ వేస్తాడు, మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్. ఇప్పుడు బెస్ట్ ప్లేస్ అయితే చూపిస్తాను. వర్షం ప్లస్ గోదావరి ఎలా ఉంటే చూపిస్తాను. బయట వర్షం పడుతుంది రాజమండ్రిలో అయితే, మరి వర్షం పడితే గోదావరి చూసి అలా హ్యాపీనెస్ చూపిస్తాను. ఇప్పుడే విజయవాడ అయితే రీచ్ అయినా. చాలా అంటే చాలా మెల్లిగా తీసుకొస్తుండే ట్రైన్ అనేది. చూద్దాం, నైట్ అయినా కొంచెం బేగా కొడితే వెళ్ళిపోవచ్చు మార్నింగ్కి. చాలా మెల్లిగా తీసుకొస్తుండే. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు వేసింది మరి అలా కూర్చొని అలాగా. బట్ ఏంటంటే ఎంత రాజమండ్రిలోని మంచి వర్షం పడింది, మంచి ఫీల్ అయ్యాను గోదావరిని చూస్తూ. సో ఏమైనా తీసుకెళ్దాం, ఫ్రూట్స్ బనానాస్ తినాలని తీసాం, అందుకే దిగాను. బనానాస్ కొనుక్కొని తిన్నాం. బనానాస్ నాకు వచ్చాను మాయా, తీసుకుంటున్నాను, తిన్నాం. మా మమ్మీ ఏం థాట్ అలా కూర్చుంది, బట్ చాలా చిరాకు వేస్తుంది అలా కూర్చొని. నీకు అందుకే చెప్పాను స్లీపర్ బుక్ చేసుకుందాం అని. లేట్గా వెళ్దాము, కంగారు లేదు అంటే వినో. ఇప్పుడే మా అమ్మ అయితే పూరి అయితే వేసింది, తిన్నాం విత్ బంగాళదుంప కుర్మా, కర్రీ తిన్నాం. సరేమా అయితే ఇంకా పడుకుందాం. తిరుపతి అయితే వస్తాను. ఫైనల్ రీచ్ తిరుపతి అయితే వస్తాను ఫైనలీ. బట్ చాలా మంది క్రౌడ్గా ఉంది, తెలిసిందే 365 days ఇక్కడ క్రౌడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట. సో తిరుపతిలో ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా మెట్లు ఎక్కుతున్నాం, సో శ్రీవారి టోకెన్ ఎలా తీసుకున్నాం, సో వస్తుంది రాదా అని చెప్పి చాలా టెన్షన్గా ఉన్నాడు. సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో అయితే ఇక్కడ చూస్తే పక్కా లైక్ చేసుకోండి. సరే ఇక మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. ఉంటాను, బాయ్.